హిందూ బంధువులు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. ముందుగా హిందూ బంధువులందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆ కృష్ణయ్య మీ అందరినీ ఆయుర ఆరోగ్యాలతో కాపాడాలని కోరుకుంటున్నాను. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఫహాద్ అనే ఒక ఇస్లాం ఉగ్రవాది పాకిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలో ఉండడమే కాకుండా వారికి 26-25 lakhs ప్యాకేజ్ అంట ఇయర్లీ. ఇన్సైట్ అని చెప్పేసి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో వాడు పని చేసుకోకుండా ఒక అందులోనే వర్క్ చేసే ఒక అమ్మాయిని ట్రాప్ చేశాను అనమాట. అమ్మాయి పేరు కీర్తి అనమాట. యాక్చువల్లీ ఆ కీర్తి అనే అమ్మాయికి ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందే మ్యారేజ్ అయింది, డివోర్స్ అనమాట. ఆల్రెడీ ఒక పాప ఉంది ఆమెకి. వీడేం చేశాడు, కీర్తి అనే అమ్మాయినే కన్వర్ట్ చేయకుండా వాళ్ళ పాపను కూడా కన్వర్ట్ చేశాడు అనమాట. అసలు వారికి సంబంధం లేదు. ఆమె ఆ కీర్తి వాళ్ళ పాప ఫస్ట్ హస్బెండ్కి కలిగిన పాప అనమాట. ఆయన కానీ వీడు ఏం చేశాడంటే ఆమెని కన్వర్ట్ చేశాడు, ఆ అమ్మాయిని కూడా కన్వర్ట్ చేసేసాడు అనమాట. అది సరిపోకుండా ఇప్పుడు ఏం చేశాడు, ఓం నమ శివాయ, ఇప్పుడు ఏం చేశాడు, ఆల్రెడీ వేరే ఇంకొక అమ్మాయిని సెటప్ చేసుకున్నాడు అనమాట. అస్సాంకి సంబంధించిన ముస్లిం. నేనేం చెప్తున్నాను, హిందూ అమ్మాయిలు నేను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి భారతదేశం సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళకి నడవదు. వాళ్ళ ఖురాన్ని పాటిస్తారు. మీరు ఒకవేళ ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు అనుకో, వాళ్ళు ఇండియన్ చట్టం ప్రకారం వాళ్ళని ఏం చేయలేరు. మీరు వాళ్ళకి ఏంటంటే ఇస్లాం ప్రకారం వాళ్ళు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అర్థమైందా? ఇది మన కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఒక పెంట అనమాట. ఇది వాళ్ళకి అలా ప్రత్యేకమైన రాజ్యాంగాలు ఇచ్చారనమాట. అదొకటైతే. రెండో ఇన్సిడెంట్ రీసెంట్గా, అది కూడా సేమ్ ఇస్లాం ఉగ్రవాది జిహాదీ గారి గురించి నేను చెప్పేది. రాధికా యాదవ్ అని చెప్పేసి ఒక మంచి టెన్నిస్ ప్లేయర్, మంచి టాప్ 1 to 100 దాంట్లో ఏదో ఒక పొజిషన్లో ఉండేదన్నమాట. ఆ అమ్మాయి చాలా మంచి క్రీడాకారిణి. ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ డాడీ దీపక్ యాదవ్, గురుగ్రామ్ అనమాట వీళ్ళది. జూలైలో జరిగిన సంఘటన అనమాట. అమ్మాయి మంచి టెన్నిస్ ప్లేయర్. ఆమెను మంచిగా ఒక టాప్ టెన్నిస్ ప్లేయర్ చేయాలని చెప్పి వాళ్ళ డాడీ అంబిషన్ పెట్టుకుంటే, ఆ అమ్మాయికి ఒక ఉగ్రవాది పరిచయం అయ్యాడు అనమాట. జిహాదీ గాడు పరిచయం అయ్యాడు. మంచి ఆమె కెరీర్ మీద ఫోకస్ చేస్తుంటే ఆమెను ట్రాప్ చేసి ఆమెని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టించడము, ఆమెని ఏదో చేయడము, పిచ్చి ఫొటోస్ పెట్టియడం వల్ల వాళ్ళ నాన్నకు చిరాకు పుట్టి ఆమె చంపేశాడు అనమాట. ఇది జరిగిందనమాట. అంటే ఒక జిహాదీ అనేవాడు హిందూ అమ్మాయిల లైఫ్లోకి వచ్చిందంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత రీసెంట్గా అందరికీ తెలుసు 100 crores ఒక పెద్ద కాన్స్పిరసీ ఏమైందంటే, ఫీర్ బాబా జలావుద్దీన్ అని చెప్పేసి ఒకటి ఏం చేశాడంటే, ఉత్తరప్రదేశ్లో ఉంటాడు వీడు ఏం చేస్తాడంటే వీడికి ఒక ఏదో ఉందన్నమాట, మస్జిద్ లాంటిదో ఏదో వీడికి ఏదో ఉంది ఒకటి, ఏమంటారు నార్మల్గా ముస్లిమ్స్ అందరు చదువుకుంటుంటారు కదా, ఒక ప్లే స్కూల్ లాంటిది. అయితే అక్కడికి అందరూ వచ్చిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి ఆరా తీయడం వల్ల వీడు ఏం చేస్తున్నాడని తెలిసిందంటే, వీడిని బ్యాంక్లో 100 కోట్ల ఫండ్స్ ఉన్నాయని చెప్పేసి తెలిసిందనమాట. ఈ ఫండ్స్తో వీడు ఏం చేస్తున్నాడంటే ముస్లిం అబ్బాయిలను బ్రెయిన్ వాష్ చేసి హిందూ అమ్మాయిలను ఎలా కన్వర్ట్ చేయాలో అని చెప్పి నేర్పిస్తున్నాడు అనమాట. అయితే ఇందులో ఒక విషయం చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. బ్రాహ్మణ్ అమ్మాయికి అయితే 15 lakhs, అదే క్షత్రియ అమ్మాయికి అయితే 10 lakhs, అదే ఓబీసీ అమ్మాయికి అయితే 5 lakhs. ఇలా సమ్ రేట్స్ ఫిక్స్ చేసేసి హిందూ అమ్మాయిలను కన్వర్ట్ చేయడమే వీళ్ళు ఒక ప్లాన్గా పెట్టుకున్నారు అనమాట. ఇది ఒక విషయం. అయితే ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగిన కీర్తి ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే, ఆ కీర్తి అనే అమ్మాయి లబోదిబోని బతుకుంటుంది. ఆమె ఏమంటుందంటే, నన్ను కన్వర్ట్ చేశాడు, నా కూతుర్ని కన్వర్ట్ చేశాడు ఇస్లాంలోకి. ఇప్పుడు నేను కన్వర్ట్ అయినా కానీ మా పేరెంట్స్ కన్వర్ట్ కాలేదు కాబట్టి మా మదర్ చనిపోతే మా మదర్ రిచువల్స్ కూడా లాస్ట్ చనిపోయినందుకు చూడడానికి కూడా పంపించలేదంట. ఉంటాయి కదా లాస్ట్ చేసే కొన్ని ఉంటాయి. లేదు మీ అమ్మి శైతానికి సంబంధించిన జాతిలో పుట్టిందామే, ఆమె దాంట్లో పోవడం మన పద్ధతి కాదని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేశాడంట. ఇప్పుడు ఆ అమ్మాయి లబోదీబో అని మొత్తుకొని ఏమంటుంది, హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి, ముస్లిం అబ్బాయిలు ట్రాప్లో పడకండి అని చెప్తుంది అనమాట. అది సంగతి.
నేను ఇంకో విషయం నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నేను గ్రహించింది ఏంటంటే 75% కూడా చెప్తున్నాయి, 25% గురించి చెప్పట్లేదు. 75% గురించి నేను చెప్పట్లేదు. 75% జెంట్స్, మగవాళ్ళు అంటే పేరెంట్స్ అంటే మగవాళ్ళు ఎవరైతే విచ్చలవిడిగా తాగి ఇంట్లో పిల్లల మీద శ్రద్ధ పెట్టకుండా వాళ్ళ జీవితాన్ని తాగుడికే అంకితం చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. మీరు తాగడం వల్ల ఏమవుతుందంటే మీ అమ్మాయికి మీ ప్రేమ పొందక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతరుల ప్రేమను పొందడానికి వాళ్ళు ఆకర్షణలు అవుతున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అవతల వాడు చెప్పే ప్రేమ అంతా చూపించే ప్రేమ మీకంటే ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది వాళ్ళకి. ఇలా వాళ్ళు ట్రాప్ గురి అవుతున్నారు, వేరే అబ్బాయిల ట్రాప్లలో పడుతున్నారు, ఎక్కువ లవ్ జిహాదికి గురి అవుతున్నారు అనమాట. తస్మత్ జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎవరైతే హిందూ సంబంధించిన పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ చెప్తున్నాను, హిందూ సనాతన ధర్మం గురించి నేర్పించండి. హిందువుల అమ్మాయిల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను వివరించండి. జై శ్రీరామ్.